The greatest advantage of saying truth is you need not to remember whatever you said. నిజం చెప్పేవాడు దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ అబద్ధం చెప్పేవాడు తప్పనిసరిగా అబద్ధాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకరి దగ్గర చెప్పిన అబద్ధాన్ని మరొకరి దగ్గర కూడా చెప్పాలి. ఒకసారి చెప్పిన అబద్ధాన్ని గుర్తుపెట్టుకుని జీవితంలో మళ్ళీ ఎప్పుడు అవసరం వచ్చినా అదే అబద్ధం పదే పదే చెబుతూ ఉండాలి. తన వారితో చెప్పిస్తూ ఉండాలి. అందుకే అనేది నిజం చెప్పడంలో ఉండే లాభం అబద్ధం చెప్పడంలో ఉండదు అని. చంద్రబాబు ఆయనకు బాకా ఊదే ఎల్లో మీడియా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. జీవితం మొత్తం అబద్ధంలో బతికేస్తూ ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధం నుంచి బయటకు వచ్చి నిజాన్ని కక్కేస్తూ నిజానికి అబద్ధానికి మధ్యలో హీనమైన జీవితాన్ని లాగించేస్తుంటారు. ఇదంతా ఎందుకంటే చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ చెబుతుంటారు. ఓ వారం 10 రోజుల తర్వాత మరో కొత్త అబద్ధాన్ని వెతుక్కుంటారు. గత వారం రోజులుగా సెకీతో జరిగిన విద్యుత్ ఒప్పందం విషయంలో చెప్పిన అబద్ధాలే చెబుతూ రాసిన తప్పుడు రాతలే రాస్తూ పేపర్ నిండా జగన్ వ్యతిరేక వార్తలు అచ్చేస్తూ అబద్ధాల మధ్య జీవితాన్ని లాగించేస్తున్నారు. ₹2.49 యూనిట్ విద్యుత్ జగన్ సర్కారు కొంటే అవినీతి జరిగిందని బురద జల్లుతున్నారు. అదే చంద్రబాబు అత్యధికంగా ₹6.99 అగ్రిమెంట్ చేసుకుంటే విజన్ ఉన్నోడంటూ పేపర్ మొత్తం నింపేస్తారు. ఏమిరా బాలరాజు మీ వల్ల ఉపయోగమని పదే పదం మనం అనేలా చేస్తుంటారు. వాళ్ళకి విలువలు లేవు. నీతి నిజాయితీ అసలే లేదు. ఆ పత్రికల్లో నిజానికి చోటు లేదు. చంద్రబాబుకు ఊడిగం చేయాలి. కూలి మీడియా బ్రతకాలి. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ పై పడి ఏడుస్తారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పైనే పడి ఏడుస్తారు. మొత్తానికి ఏడుస్తారు. వాళ్ళ ఏడుపే ఆయన ఎదుగుదల. అయ్యా కూలి మీడియా యాజమానులారా, అమెరికాలో అదానీ కేసుకు జగన్కు ఏమైనా సంబంధం ఉందనా? లేదని తెలిసినా తప్పుడు రాతలు రాస్తున్న మీ బుద్ధికి మీ బుర్రకు హ్యాట్స్ ఆఫ్. కూలి మీడియా పాత్రను అద్భుతంగా పోషిస్తున్నందుకు మరోసారి హ్యాట్స్ ఆఫ్.